ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం సర్వింగ్ సిలబస్లో భాగంగా కాంపస్ సర్వేలో హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటని చూసాం. ఇప్పుడు హోల్ సర్కిల్ బేరింగ్ని రెడ్యూస్డ్ బేరింగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే హోల్ సర్కిల్ బేరింగ్ అనేది చెప్పడం ఈజీ, ఇలా ఉంటుంది రెడ్యూస్డ్ బేరింగ్ అనేది, కానీ బట్ ఈ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం వాట్ అనేది క్వాడ్రంటల్ బేరింగ్ అంటే రెడ్యూస్డ్ బేరింగ్ని క్వాడ్రంటల్ బేరింగ్ కూడా అని అంటారని. ఓకే, హోల్ సర్కిల్ బేరింగ్ అనేది నార్త్ని బేస్ చేసుకున్నాం. సో ఒకసారి మనం దాన్ని రివిజన్ చేసుకుని వాటిని ఎలా కన్వర్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతున్నారు, సార్ అదేంటి సార్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పకుండా హోల్ సర్కిల్ బేరింగ్ రెడ్యూస్డ్ బేరింగ్ గురించి చెప్తున్నారంటే, ఓకే ఇక్కడ మన సర్వే కాంపస్కి ప్రిజ్మాటిక్ కాంపస్కి డిఫరెన్స్ చూసినట్టయితే అందులో మెయిన్గా డిఫరెన్స్ కనిపించేది సర్వే కాంపస్లో మనకి వచ్చేది క్వాడ్రంటల్ బేరింగ్, అలాగే ప్రిజ్మాటిక్ కాంపస్లో వచ్చేది హోల్ సర్కిల్ బేరింగ్. అక్కడ నార్త్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. ఆ డిఫరెన్స్ అనేది ముందు ఈ కాంపోనెంట్స్ అర్థమైన తర్వాత, అంటే హోల్ సర్కిల్ బేరింగ్కి రెడ్యూస్డ్ బేరింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థమైన తర్వాత అప్పుడు మనం దాన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అంటే ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ముందు అసలు ఈ హోల్ సర్కిల్ బేరింగ్ రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటో తెలియక వాటిని ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే సో ఆ ప్రాబ్లం అనేది, అంటే వాటి యొక్క అప్లికేషన్ అనేది మనకు క్లియర్గా అర్థం కాదు. సో ఆ తర్వాత కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో అందుకని ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ రెడ్యూస్డ్ బేరింగ్. సో హోల్ సర్కిల్ బేరింగ్, అలాగే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి. సో హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి రెడ్యూస్డ్ బేరింగ్కి, రెడ్యూస్డ్ బేరింగ్ నుంచి హోల్ సర్కిల్ బేరింగ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ముందు హోల్ సర్కిల్ బేరింగ్ చూసినట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో క్వాడ్రంట్స్ అనేవి నార్త్, సౌత్, రైట్ సైడ్ ఉండేది ఎప్పుడు ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండేది వెస్ట్. ఓకే, సో ఇదంతా ఏంటి, నార్త్ దగ్గర ఎప్పుడు 0 degrees ఉంటుంది, ఈస్ట్ దగ్గర 90 degrees, ఇక్కడ క్లాక్ వైజ్ ఉంటాయి. ఓకే, మార్కింగ్ అనేది సౌత్ దగ్గర 180 degrees. హోల్ సర్కిల్ బేరింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను, రైట్. హోల్ సర్కిల్ బేరింగ్ గురించి ఇందులో చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. సో ఇక్కడ 270 degrees. ఓకే, ఎవ్రీ క్వాడ్రంట్ 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి 0 to 90, 90 + 90 180, 180 + 90 270. సో ఇలా ఉండడం జరుగుద్ది. దీన్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ని కన్వర్ట్ చేసేటప్పుడు మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ నార్త్ని బేస్ చేసుకుని, ఇప్పుడు మనం ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్లో మనం ఇక్కడ నుంచి ఏదైనా యాంగిల్ తీసుకోవాలనుకుందాం, అది ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని నార్త్ని బేస్ చేసుకునే ఉంటుంది యాంగిల్ అనేది ఇక్కడ. ఓకే, మొత్తం అంతా నార్త్ని బేస్ చేసుకుని తీసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి రెడ్యూస్డ్ బేరింగ్ ఆర్ క్వాడ్రంటల్ బేరింగ్ అనే దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఏదైనా లైన్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ దేనికి సంబంధించి సింపుల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓన్లీ దీనికి ఇక్కడ ఈ యాంగిల్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి హోల్ సర్కిల్ బేరింగ్లో ఇదంతా బేరింగ్ అయితే ఇది వచ్చేసరికి బేరింగ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ అనుకోండి ఇది బేరింగ్ అవుద్ది. అదే ఒకవేళ ఈ క్వాడ్రంట్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. అదే నార్త్ వెస్ట్లో చూసుకుంటే ఇక్కడ క్వాడ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, రైట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్లో నార్త్ని బేస్ చేసుకుని, నార్త్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని దాన్ని రెఫరెన్స్గా తీసుకుని మొత్తం యాంగిల్ అనేది బేరింగ్ అనేది మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి రెడ్యూస్డ్ బేరింగ్లో నార్త్, సౌత్ వాటికి అడ్జసెంట్గా ఏవైతే దగ్గరగా ఉన్నాయో దాని మీద బేస్ అయ్యి యాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ అంటే ఓన్లీ ఇది మాత్రమే చూస్తాం. సెకండ్ క్వాడ్రంట్లో అంటే ఈ సౌత్ ఈస్ట్లో అయితే ఇది చూస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే సౌత్, నార్త్ ఉందో ఆ రెండింటిని బేస్ చేసుకుని ఆల్ఫా అనేది తీసుకోవడం జరుగుతుంది, యాంగిల్ అనేది, బేరింగ్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని క్వాడ్రంట్స్ ఉన్నాయి, 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి కదా. సో నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, థర్డ్ క్వాడ్రంట్ ఏమంటాం, సౌత్ వెస్ట్. ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి, నార్త్ వెస్ట్. ఓకే, సో హోల్ సర్కిల్ బేరింగ్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో, ఫస్ట్ క్వాడ్రంట్లో అయితే నార్త్ ఈస్ట్లో ఎలా ఉంటుంది 0 నుంచి 90, రైట్. సో 0 నుంచి 90 degrees, అవును కదా. సో 0 నుంచి 90 degrees ఇది ఫస్ట్ క్వాడ్రంట్. తర్వాత సౌత్ ఈస్ట్లో 90 నుంచి 180. అదే సౌత్ వెస్ట్లోకి వచ్చేసరికి 180 నుంచి 270. అలాగే నార్త్ వెస్ట్లోకి వచ్చేసరికి 270 నుంచి 360 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎలా అడుగుతాడంటే ఇప్పుడు హోల్ సర్కిల్ బేరింగ్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే ఇది మనకు తెలిసిన నార్మల్. సో ఒక యాంగిల్ ఇస్తాడు, ఫర్ సపోజ్ 172 degrees లైన్ లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అని అడుగుతాడు. ఓకే, 172 degrees ఉన్న లైన్ ఏ క్వాడ్రంట్లో ఉండొచ్చు అని అడుగుతాడు. మనకు తెలుసు నార్త్ దగ్గర 0, ఈస్ట్ దగ్గర 90, సౌత్ దగ్గర 180. సో 172 అంటే ఎక్కడుంది,
90 నుంచి 180 మధ్యలో ఉంది, అవునా కదా? రైట్. సో 172 అంటే అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 90 నుంచి 180 కాబట్టి సౌత్ ఈస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే ఇది ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఇది కూడా క్లాక్ వైజే మనం మార్క్ చేయడం జరుగుద్ది. ఓకే, అవి కూడా ఇంపార్టెంట్. అంటే యాంగిల్స్ అనేవి ఎలా హోల్ సర్కిల్ బేరింగ్లు అంటే క్లాక్ వైజే ఉంటాయి. ఓకే, క్లాక్ వైజ్ మార్క్ చేస్తాం, అలాగే క్వాడ్రంట్స్ కూడా క్లాక్ వైజే ఉంటాయి. సో 172 డిగ్రీ. అదే ఇన్ కేసు ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి, ఇన్ కేసు 275 డిగ్రీస్ ఇచ్చాడు, అది ఎక్కడ ఉంటుంది? ఆ లైన్ అనేది ఎక్కడ ఉంటుంది? 275 డిగ్రీస్ అంటే 270 నుంచి 360 కదా. సో నార్త్ వెస్ట్లో ఉంటుంది ఆ లైన్ అనేది, రైట్? సో నార్త్ వెస్ట్లో ఉంటుంది అంటే ఫోర్త్ క్వాడ్రంట్, లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్, నార్త్ వెస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, హోల్ సర్కిల్ బేరింగ్ మీద. ఇప్పుడు రెడ్యూస్డ్ బేరింగ్ని దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఇవన్నీ చెప్పేద్దాం. సో ఇదే లైన్, ఇదే ఆల్ఫా ఇక్కడ మనకి ఫర్ సపోజ్ 220 ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 220 డిగ్రీస్. దీన్ని మనకి ఈ ఆల్ఫాలోకి మార్చమన్నాడు, రైట్? సో అలాంటప్పుడు ఎలా మార్చాలంటే మామూలుగా చూసుకుంటే ఇక్కడ WCB ఈక్వల్ టు RB. ఇక్కడ ఇందులో ఏ మార్పు ఉండదు. WCB ఏదైతే ఉంటుందో అదే RB, ఎందుకంటే నార్త్ని బేస్ చేసుకుని తీసుకుంటాం ఫస్ట్ క్వాడ్రంట్లో. సౌత్ ఈస్ట్లోకి వచ్చేసరికి RBలోకి మార్చాలంటే 180 మైనస్ WCB చేస్తాం. సౌత్ వెస్ట్లోకి వచ్చేసరికి WCB మైనస్ 180. ఇక్కడికి వచ్చేసరికి నార్త్ వెస్ట్లోకి వచ్చేసరికి 360 మైనస్ WCB చేస్తాం, రైట్? సో ఇలా ఎందుకు చేస్తాం అనేది మీకు ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ 220 డిగ్రీస్ ఇచ్చాడు. సో 220 డిగ్రీస్ ఇస్తే దానికి మనకి రెడ్యూస్డ్ బేరింగ్లో మార్చమన్నాడు. ఓకే, సో ఇఫ్ ఏ లైన్ హ్యావ్ ఎ బేరింగ్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ 220 డిగ్రీస్ అనేది ఉంది. సో వాట్ ఈజ్ ఇట్స్ రెడ్యూస్డ్ బేరింగ్ అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ముందు యాంగిల్ అనేది ఎక్కడుంది అంటే ముందు పిక్టోగ్రఫీ అంటే ఫార్ములా వైజ్గా గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ బట్ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 220 అంటే ఎక్కడుంది? కాన్సెప్ట్ అర్థమైతే తప్పు చేయడం అనేది తగ్గుద్ది. సో 220 డిగ్రీస్ అనేది ఎక్కడుంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎక్కడది? సౌత్ వెస్ట్, రైట్? సౌత్ వెస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ ఆల్ఫా, బట్ ఉన్న యాంగిల్ ఎంత? ఇలా ఉంటుంది. హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఎలాగైనా ఉంటుంది కదా. సో ఇది ఆల్ఫా. ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్యూస్డ్ బేరింగ్. వాట్ ఈజ్ రెడ్యూస్డ్ బేరింగ్ అని అడిగాడు. అప్పుడు అంటే క్వాడ్రంట్ బేస్ చేసుకుని ఇదంతా ఎంత ఉంటుంది? ఇటే పక్కన. సో ఇలా ఒక సెమీ సర్కిల్ అంటే ఎంత? కంప్లీట్గా 180 డిగ్రీస్, రైట్? సో ఈ కంప్లీట్గా మనకు కావాల్సింది ఓన్లీ ఈ ముక్క. మనకి ఈ ముక్క అవసరం లేదు కదా. ఇదంతా ఎంత? 180 డిగ్రీస్ కదా. సో ఈ 180 డిగ్రీస్ తీసేస్తే సరిపోయిద్దిగా, అంతే కదా. సో ఉన్నది సౌత్ ఈస్ట్ కదా. సో 180 డిగ్రీస్ తీసేస్తే సరిపోయింది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే హోల్ సర్కిల్ బేరింగ్ ఎంత ఇచ్చాడు? 220 ఇచ్చాడు కదా. సో దాంట్లో నుంచి సో ఈ 180 తీసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 40 డిగ్రీస్. సో 40 డిగ్రీస్ అనేది మిగులుద్ది. సో ఈ 40 డిగ్రీసే ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ ఉంది. బట్ మనం దేని రెఫరెన్స్ చేసుకుని చెప్తున్నాం? ఏ క్వాడ్రంట్? సౌత్ ఈస్ట్, అవును కదా. సో అప్పుడు సౌత్ ఏ క్వాడ్రంట్లో ఉంటే ఈస్ట్. సో ఇక్కడ సౌత్ ఎందుకు రాయాలి సార్? ముందు ఈస్ట్ రాయొచ్చు కదా అని అడగొచ్చు మీరు. సో ఈస్ట్ రాయొచ్చు కదా అని అడగొచ్చు. బట్ ఈస్ట్ రాస్తే మనం దేని రెఫర్ చేసుకుంటున్నాం? సౌత్ని, నార్త్ని రెడ్యూస్డ్ క్వాడ్రంట్ బేరింగ్లో, అవునా కదా. సో రెడ్యూస్డ్ బేరింగ్లో. సో అందుకని ముందు సౌత్ రాయాలి, ఎందుకంటే దీని మీద బేస్ అయ్యే యాంగిల్ అనేది తీసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఇఫ్ WCB ఆఫ్ ఎ లైన్ ఈజ్ 285 డిగ్రీస్, సారీ 285 వద్దు, సో 320 డిగ్రీస్ ఇచ్చాడు అనుకుందాం. సో దెన్ వాట్ ఈజ్ ఇట్స్ రెడ్యూస్డ్ బేరింగ్ అని అడుగుతాడు. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి? సో ముందు మనకు ఫార్ములా తెలిసిన ఒక్కసారి అంటే తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేటప్పుడు ఒక్కసారి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఎలా ఉంది కదా. సో ఇప్పుడు 320 డిగ్రీస్ అన్నాడు, WCB ఇచ్చేసాడు. అంటే 320 డిగ్రీస్ అంటే సమ్వేర్ ఇక్కడ ఉండొచ్చు. 320 డిగ్రీస్ అంటే అంతే కదా. 320 అంటే ఎక్కడ ఉంటుంది? నార్త్ వెస్ట్లోనే కదా. సో నార్త్ వెస్ట్. సో ఫస్ట్ రెడ్యూస్డ్ బేరింగ్లో క్వాడ్రంట్ కన్ఫర్మ్ అయిపోయింది, నార్త్ వెస్ట్లో ఉంటుంది. ఓకే, 320 డిగ్రీస్ అనేది
320 డిగ్రీస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఆర్బీ కావాలి. రెడ్యూస్డ్ బేరింగ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎలా ఉండాలి అసలు? ఇలా నార్త్ని బేస్ చేసుకుని ఈ ముక్క మాత్రం ఉంటే సరిపోద్ది. ఓకే, సో ఒక సర్కిల్ ఫుల్లీ యాంగిల్ ఎంత 360 డిగ్రీస్, కంప్లీట్గా 360 డిగ్రీస్. సో మనకి ఆల్రెడీ ఇదంతా ఉంది, ఓన్లీ జస్ట్ ఈ పీస్ కావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ ఏదో ఆల్ఫా ఉంది. సో 360లోంచి మనకు ఓన్లీ ఈ ముక్క కావాలి. సో కంప్లీట్ సర్కిల్ ఎంత 360. సో 360లోంచి ఈ ముక్క తీసేస్తే ఈ మధ్యలో ఉన్నది వస్తుందా? అవును కదా. సో మనకి ఇక్కడ ఏమైందంటే ఈ కంప్లీట్ అనేది మనకు తెలుసు, అంటే కంప్లీట్గా ఉన్నది. ఓకే, సో ఇందులో ఆల్రెడీ ఇది ఇచ్చేసాడు, కంప్లీట్ 360 డిగ్రీస్, సర్కిల్ యొక్క కంప్లీట్ డిగ్రీస్ అనేది 360 డిగ్రీస్ అని మనకు తెలుసు. సో ఆల్రెడీ ఈ ఆల్ఫా ఇచ్చేసాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఈ పీస్, అర్థమైంది కదా. సో ఈ పీస్ మన దగ్గర ఆల్రెడీ తెలిసినప్పుడు, ఈ టోటల్ తెలిసినప్పుడు టోటల్లోంచి 360లోంచి ఆల్ఫా తీసేస్తే మనకు వచ్చేస్తుంది కదా. సో ఆ 360లోంచి ఆల్ఫా తీసేద్దాం, 360లోంచి ఆ WCB తీసేద్దాం 320. సో అప్పుడు ఎంత మిగులుద్ది? 40 డిగ్రీస్. 40 డిగ్రీస్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? నార్త్, 40 డిగ్రీస్ వెస్ట్, అవునా కదా. సో అది దీని యొక్క రెడ్యూస్డ్ బేరింగ్ అవుద్ది. సో ఇలా చేయాలి. సో మనకి ఇక్కడ ఫార్ములా గుర్తుంటుంది, బట్ అండర్స్టాండింగ్కి ఏ క్వాడ్రంట్లో మనం ఫస్ట్ ఇవ్వగానే WCB దేంట్లో ఇచ్చాడు? 0 to 90 ఇస్తే దాన్ని ఏం మార్చక్కర్లేదు, అది డైరెక్ట్గా రెడ్యూస్డ్ బేరింగ్ అవుద్ది. సౌత్ ఈస్ట్లో ఇచ్చాడు అంటే 90 నుంచి 180 మధ్యలో ఉంది. ఇన్ కేస్ WCB అనేది 110, 100, 120, 130 ఇలా ఉంది, అది సౌత్ ఈస్ట్లో ఉంటుంది. అప్పుడు 180లోంచి WCB తీయాలి. ఓకే, సో ఎందుకంటే 180 అనేది ఇలా హాఫ్ది ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది ఓన్లీ ఈ పీస్. సో 180లోంచి ఇది మిగిలిన WCB తీసేస్తే వచ్చేస్తుంది మనకి రెడ్యూస్డ్ బేరింగ్ అనేది. అలాగే సౌత్ వెస్ట్లో 180 నుంచి 270 మధ్యలో ఉంటాయి, అప్పుడేమవుద్ది? ఓకే, సో ఇక్కడ నొటేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఆ 40 డిగ్రీస్ అనేది ఇలా వేయకూడదు. సో రెడ్యూస్డ్ బేరింగ్ ఎప్పుడు నార్త్, 40 డిగ్రీస్ వెస్ట్ ఇలా చూపించాలి, క్వాడ్రంట్ బేస్ చేసుకునే చూపించాలి. ఎందుకంటే మనం నార్త్ సౌత్ని బేస్ చేసుకునే చెప్తున్నాం కాబట్టి, అందుకే దాన్ని క్వాడ్రంటల్ బేరింగ్ అన్నారు. సో ఏ క్వాడ్రంట్లో ఉందనేది బేరింగ్ చెప్పుద్ది. ఓకే, సౌత్ వెస్ట్ అంటే 180 నుంచి 270, WCB నుంచి 180 తీయాలి. అలాగే నార్త్ వెస్ట్లో 270 నుంచి 360, 360లోంచి WCB అనేది తీయాలన్నమాట. సో ఇలా మనం రెడ్యూస్డ్ బేరింగ్ని అలాగే హోల్ సర్కిల్ బేరింగ్ని కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఈ కన్వర్జేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఏదైతే ఉందో, సో ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, బట్ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా చేసేస్తారు. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఏం చేస్తాం? సేమ్ అలాగే వదిలేస్తాం. అదే సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? 180లోంచి ఆ ముక్కది అంటే WCB ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. సో ఇది సో ఇలా ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ దాకా, కానీ మనకు కావాల్సింది ఓన్లీ ఈ పీస్. సో ఈ టోటల్ 180, ఈ 180లోంచి ఈ WCB ఏదైతే ఉందో ఇది తీసేస్తాం. సో అదే ఫార్ములా ఇక్కడ వస్తుంది, 180 మైనస్ WCB. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెడ్యూస్డ్ బేరింగ్ చెప్పేటప్పుడు ఎప్పుడు సో నార్త్ సౌత్ అని ఈ మెన్షన్ చేయడం జరుగుద్ది అనమాట. సో అది ఇంపార్టెంట్. అలాగే నార్త్ వెస్ట్లో 270 నుంచి 360 అంటే 360లోంచి WCB అనేది తీసేయాలి. సో ఈ కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డిఫరెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. రెడ్యూస్డ్ బేరింగ్ వచ్చేసరికి ఎప్పుడు నార్త్, ఆల్ఫా, వెస్ట్ అలా ఏ క్వాడ్రంట్ ఉంటే ఆ క్వాడ్రంట్, సౌత్ అయితే సౌత్, ఆల్ఫా, ఈస్ట్. బట్ ఇలా వచ్చేసరికి ఓన్లీ డిగ్రీస్ మాత్రమే మెన్షన్ చేస్తాం. ఓకే, సో యాంగిల్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇది మెయిన్గా డిఫరెన్స్ వచ్చేసరికి హోల్ సర్కిల్ బేరింగ్కి అలాగే రెడ్యూస్డ్ బేరింగ్కి. ఓకే, నెక్స్ట్ 4 బేరింగ్కి బ్యాక్ బేరింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి, ఎక్కడైనా మా ఎఫర్ట్స్ కానీ మా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చింది, ఓకే బాగుంది, బాగా కష్టపడుతున్నారు మా కోసం అనుకుంటే కనుక వీడియో లైక్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో లైక్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు, బట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ.